ఉన్నది. అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభువే నీకు రక్షణ అనుగ్రహించునని మీ మధ్యకు పాడుకుంటూ వచ్చినాం. ప్రియులారా, అమ్మలారా, ఏలారా, ఈ డిసెంబర్ మాసంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించినటువంటి శుభవర్తమానం, యేసు ప్రభువే నీకు రక్షణ అనుగ్రహించుననగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చినన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, పాపులు అనగా లోకములో తల్లి గర్భాన జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపములో జన్మించాడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అయితే యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి ఆయనకి ఏం అధికారం ఉన్నదయ్యా అంటే, భూమి మీద పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన గ్రంథములో సెలవిస్తూ వచ్చాడు. ప్రియులారా, మరి ఎట్లాగా మానవులైతే పాపులైతే పాపం నుంచి విడిపించేవాడు ఎటువంటి వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడు, మహాదేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన వాడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన వాడు, సముద్రమును అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ప్రియులారా, మానవుల పోలికతో నిన్ను నన్ను దేవుడు తన పోలికతో నిర్మించి ఈ భూమి మీద జీవించమని, పరిశుద్ధంగా జీవించమని ఆయన పంపిస్తే మన మూల పురుషుడైన ఆదాము ఆజ్ఞాతిక్రమించి పాపంలో పడిపోయినాడు. ప్రియులారా, మరి ఎట్లాగా ప్రభువైన దేవుడు తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని మానవుల పట్ల నెరవేర్చాలని మానవులను భూలోకానికి పంపించినప్పుడు మానవుడు ఆజ్ఞాతిక్రమించి తప్పిపోయినాడు, పాపం చేసినాడు. ప్రియులారా, యేసు ప్రభువారు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపమెరగని వాడు. అయితే మానవుడు నిలువెత్తున పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు, నిలువెత్తున పాపంలోనే జన్మిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఉద్యోగం చేసేవాళ్ళు నెలకోసారి జీతం తీసుకుంటారు, కూలి పని చేసేవాళ్ళు జీతం తీసుకుంటారు సాయంత్రానికి. నీ నా పాపానికి ఓనాడు జీతం ఉన్నది, ఆ జీతమే తీర్పున్నది. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అగ్ని గంధకములతో మండే గుండమున్నది. ప్రియులారా, ఎవరికి ఇదంటే పాపం చేసిన వారికి. అయితే యేసు ప్రభువారు ప్రేమ సంపూర్ణ గలవాడయుండి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, ఆయన యందు పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెను. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఇంకో రక్షకుడే లేడు. కాబట్టి ఉదయకాలమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగూ రక్షించగలడయా అంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. లోకములో పుట్టిన ప్రతి వాని యొక్క పాపములను ఆయన తన వీపు మీద మోసుకొని పోయాడు. ప్రియులారా, ఓ మూట గాని ఓ బస్తా గాని నెత్తి మీద వీపు మీద వేసుకొని మోసినట్లుగా యేసు ప్రభుల వారు లోకములో పుట్టిన ప్రతి వాని పాపములు ఆయన మోసుకొని, అనగా యోహాను సువార్త 1:29 రాయబడుతూ వచ్చింది యేసు ప్రభుల వారిని గురించి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎక్కడికి వెళ్ళాడు?
ఆ పాపాలు మోసుకుంటూ మోసుకుంటూ ప్రియులారా ఆ కలవరి శిలువ ఎక్కాడు. ఆ కొరడా దెబ్బలకు వెళ్ళాడు. ఆ ముళ్ళ కిరీటానికి వెళ్ళాడు. ఆ యొక్క పక్కలో బళ్ళంతో పొడిపించుకోవడానికి ఆ పాపాలు నీ నా పాపాలు, నీ నా పాపపు పత్రము, నీ నా పాపపు పత్రము ఉత్తరము, నీ నా పాపపు చిట్టా అంతా కూడా ఆ కలవరి శిలువలో మేకులతో కొట్టేశాడు. అందుకే యేసు ప్రభువారు నీకు నాకు గొప్ప రక్షణ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఈ పాపాల నుండి విడిపించేవాడు, ఈ పాపములు క్షమించేవాడు భూలోకంలో మరి ఎక్కడా కూడా లేనే లేదు ప్రియులారా. అందుకనే యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించేదనని సెలవిస్తా వచ్చాడు. ప్రియులారా, ఒక 20 సంవత్సరాల క్రితము నాకు కూడా నా జీవితంలో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. చిన్ననాటి నుండి పాపంలో జన్మించిన వాడిని, పాపంలో పుట్టిన వాడిని, పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని మాటలు నా యొద్దకు వచ్చినాయి. ఈ దేవుని వాక్యము నన్ను ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. నేను ఇప్పుడు మారు మనసు పొందాను, నా పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు నేను చనిపోతే మోక్ష భాగ్యం, పరలోక రాజ్యం వెళ్తాను. ప్రియులారా, మీరందరూ కూడా ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని యేసు ప్రభుల వారు మమ్మల్ని పంపించాడు. అందుకే మీ వద్దకు ఈ దేవుని వాక్యము తీసుకొని వచ్చినాము. మేము ముందుకెళ్తుండగా దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మీరున్న చోటనే తలలు వంచి కళ్ళు మూసుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మాట రావట్లేదండి, నిన్న మాట రావట్లేదు. రక్షకుడు యేసుక్రీస్తు వారికి అబ్రామ్ రండి, వెనక్కి రండి. ఎవరు సాయేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందు. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. మా ప్రియమైన ఈ కాలనీ వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో
మీకు ఈ ఉదయకాలము శుభాలు తెలియజేస్తుంటున్నాం. పిల్లరా, శుభం ఏంటంటే యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితము పాపములో, శాపములో, చీకట్లో, మరణఛాయల్లో బ్రతుకుతున్న ప్రజల కొరకు ఈ లోకానికి అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి వచ్చినాడు. పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా ఈ లోకములోనికి వచ్చినాడు. కన్నిక గర్భవతి కుమార్నిక తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసుని పేరు పెట్టబడి, అంటే పాపంలో ఉన్న ప్రజలు వారిని విడిపించడానికి రక్షకుడు కావాలా, అందుకే యేసుగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన. ఈ విషయం మీరు గమనించినట్లయితే పాపుల కొరకు ఏం చేయాలో, ఏం చేస్తే పాపులు పరిశుద్ధులుగా మారుతారో ఆ కార్యమును యేసు ప్రభు వారు ఇక్కడ జరిగించినాడు. రక్తం చిందించకుండా పాపములు క్షమించబడవు. ఆ రక్తం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైంది, పవిత్రమై ఉండాలి. మానవుల్లో ఎవరిలో కూడా పరిశుద్ధమైన రక్తం లేదు. బలి జరగాలి కాబట్టి ఆ బలి ఆ దేవుడే మానవుని కొరకు బలిగా అర్పించబడ్డాడు. తన రక్తం ద్వారా పాపములకు క్షమాపణ, ప్రాయశ్చిత్తము జరిగించినాడు. ఈ విషయాన్ని నీవు హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు, నువ్వు విడిపించబడతావు, నిత్యరాజ్యములకు వారసునిగా చేయబడతావు. దేవుని బిడ్డలుగా తనను ఎందరూ అంగీకరించరు వారందరికీ దేవుని కుమారులగుటకు, కుమార్తెలగుటకు అధికారం ఇస్తారు. పిల్లలు, కుమార్తెలు తండ్రి ఇంట్లో ఉంటారు. అట్లనే పరలోకము, మోక్షము, ఆ వైకుంఠము దేవుని ఇల్లు. ఆ ఇంట్లో ఉండాలంటే ఆ నిత్య ఇంట్లో నీవు ప్రభువుని అంగీకరించాలా, నీ పాపములకు. దీని కొరకు చేయవలసిన కార్యం ఏంటంటే, యేసు ప్రభువా, నేను పాపిని, జన్మ కర్మ పాపముల నుంచి నా పాపములు నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో మరణించి రక్తమంతా చిందించినావంట. ఆ రక్తంలో నా పాపము కడుగు, నేను నీ బిడ్డగా మారుతానని ఒప్పుకుంటే చా, నీవు పరిశుద్ధునిగా, కుమారుడిగా మార్చబడతావు. నీ పాపములు క్షమించబడతాయి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతావు. ఆ నిత్య నరకము నుంచి, రెండవ మరణం నుంచి తప్పించబడి నిత్య జీవనంలో ప్రవేశిస్తావు. ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆత్మీయులను పొందుతారు. ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఐతానగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు, సేవకురాలు ఉంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తారు, అనేకమైన ఆత్మీయ విషయాలు తెలియజేస్తారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాం. ప్రేమగల పరలోక మహా తండ్రి, మీ దాసుని నిలబెట్టుకొని చక్కని సువార్త మాటలు వినిపించినావు అయా. 12 మంది శిష్యులను 4 దిక్కులు పెంచుకున్న దేవుడివి అయా, సహాయం చేసే దేవుడివి. మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నావు నాయన, సువార్త ప్రకటించమని. సర్వలోకానికి పోయి సర్వశక్తికి సువార్త ప్రకటించాము నాయన. ఈ మాటలు ఎన్నాళ్ళని మీ పాదాలు కాడ నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. సర్వాధికారి అల్ఫా ఒమేగా, ఆది అంతము సర్వాధికారి మనలా రక్షింపనిచ్చి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనిచ్చి సిలువలో ప్రాణమిచ్చే
తగ్గించుకొనిన వాడై తన ప్రేమనెంతో చూపే తగ్గించుకొనిన వాడై తన ప్రేమనెంతో చూపే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి నిదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నిదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి बोलिए जिंदा खुदावन प्रभु येसु मसीह की जय। पापुల రక్షకుడు యేసు క్రీస్తు వారికి జై। శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి జై। హల్లెలూయా హల్లెలూయా భాగ్యరావు అన్న రమ్మన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ఉదయకాల సమయం మరి వందనాలు తెలియజేస్తున్నాం, శుభాలు తెలియజేస్తున్నాం. ఇలాగూ దేవుని మాటలు మీకు తెలియజేస్తూ మరి మీ మధ్య సంచరించిన వారుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన వారు ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడని వ్రాయబడింది. ఆయన మాట దేవుని వాక్యము. అది యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం. ఆదియందు వాక్యముడెను, వాక్యము దేవుడేండెను, వాక్యము మరి అని తెలియజేసిన మాటలు మనం చూస్తాం. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారే వాక్యమై ఉన్నాడు. ఆయన మహాదేవుడని మరి పరిశుద్ధ స్థలములో నివసించు దేవుడని యోహాను సువార్త 14వ అధ్యాయం రాయబడింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారే వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. మరి 2024 సంవత్సరాల క్రితం భూలోకములో ఆయన మానవునిగా ఉద్భవించిన వాడు ఉన్నాడు. ఆయన తెలియజేసిన మరి ఆయన భూలోకములో సంచరించిన దినాలలో, ఆయన పరిచర్య చేసిన దినాలలో ఈ మాటలు తెలియజేసిన వాడు ఉన్నాడు. నా మాట విని, ఆయన మాట వినుటను బట్టి నిత్య జీవం అని రాయబడింది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన మాటలను అని తెలియజేసిన మాటలు చూస్తాం. ప్రియమైన వారులారా, వినుటను బట్టి నిత్య జీవం అని రాయబడింది. మానవుని జీవితం శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైన జీవితం. మానవుని జీవము లేదా జీవితము మరి ఆయా స్థలాల్లో చూస్తే పలు విషయాలు మరి వెల్లడి చేయబడిన విధానం చూస్తాం. మానవుని జీవితం జీవనం నీటి మీద ఆవిరి వంటిదని రాయబడింది. మానవుని జీవితం నీటి మీద బుడగ వంటిదని రాయబడింది. ఎత్తలేని నీటి వంటిదని రాయబడింది. తాసు మీద ధ్రువులి వంటిదని రాయబడింది. మరి ఎలాగూ మరి మానవుని జీవము మరి ఎంతలో కనపడి అంతలో మాయమైపు ఆవిరి వంటిదని రాయబడింది. ఎలాగూ మానవుని జీవితం తాత్కాలికమైనది. మరి ఏ సమయంలో మనము లోకమును విడిచేవారు ఉంటామో తెలియదు. అయితే నిత్య జీవమును దేవుడు ప్రసాదించేవాడు ఉంటాడు. మానవునికి ఆయన మాట వినటం బట్టి నిత్య జీవం ఇచ్చేవాడు ఉన్నాడు. అందుకోసమే భూలోకములో ఆయన సంచరించి జీవించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మరి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు ఉన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూస్తే
నీ మాట వినుటను బట్టి అని వ్రాయబడింది. నీ మాట వినుటను బట్టి అక్కడ మరి ప్రతిఫలం చూస్తాం, ప్రయాసపడిన దానికి ప్రతిఫలం చూస్తాం. కాబట్టి మాట వినుటను బట్టి మరి మానవుని జీవితం క్షేమకరమైనది, లాభకరమైనది అని చూస్తాం, అంటే ఆశీర్వాదకరమైనదని చూస్తాం. ఈ లోకంలో చూస్తా మానవుడు మరి తన బిడ్డలను, తన కుటుంబమును ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశించేవాడు ఉంటాడు. అయితే బిడ్డలు లేదా కుటుంబంలోని వ్యక్తులు మాట వినని అనుభవాన్ని బట్టి మరి వారి యొక్క స్థితిగతులు మారిపోయేగా ఉంటాయి. మరి మా ఈ యొక్క స్థలమునకు సమీపంలోనే మరి ఒక 10 కిలోమీటర్లు ఒక వ్యక్తి ఉన్నాడు. మరి వారు ముగ్గురు సహోదరులు మరి చాలా శ్రేష్టమైన ఆస్తి కలవారు. ఆ ఊరిలో ఆయన అనేవారు, ఆ యొక్క తండ్రి అనేవాడు షావుకారు అనేవారు. పొలం ఉంది, డబ్బు ఉంది, చాలా ఉన్నాయి. అయితే ముగ్గురికి సమానంగా ఆస్తి పంచించిన వారు ఉన్నారు. ఇద్దరు మాత్రం శ్రేష్టమైన తండ్రి మాటను వినిన వారు ఉన్నారు. మూడో వ్యక్తి మరి వినని అనుభవాన్ని బట్టి ప్రియమైన వారులారా ఆయన తనకున్న ఆస్తి, తన వాటా వచ్చిన ఆస్తి అంతా కోల్పోయిన వాడు ఉన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం ఆ సంగతులు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, ఒక్కవాడు తన ఇష్టానుసారంగా జీవించడని చివరికి తెలుసుకుని తండ్రి ఎదుకు వచ్చి క్షమాపణ పొందిన వాడు ఉన్నాడని చూస్తాం. ప్రియమైన వాళ్ళరా మరి ఆ మూడో వ్యక్తి, మాట వినని వ్యక్తి, తనకున్న సమస్తమును కోల్పోయిన వాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా చివరికి ఆయా స్థలాలను ఆయన భిక్షాటన చేస్తూ యాచన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఉన్నాడు. చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వ్యక్తి. మరి చూస్తే ఆశ్రయం లేదు, అంటే ఇల్లు లేని దాన్ని బట్టి మరి స్నానం చేయాలి. కానీ స్నానం ఎక్కడ చేసేవాడంటే కాలంలో చేసేవాడు. అయ్యో ప్రజలంతా అంటే వారితో ఉన్న సహచరులంతా విస్తుపోయేవారు. ఈ ఉన్నతమైన కుటుంబం నుంచి వ్యక్తి మరి వస్త్రములు ఎలాగూ స్నానం చేసి ఉతుక్కుని టవల్ కట్టుకుని ఎలాగూ జీవించేవారు ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే మాట వినటను బట్టి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా మాట వినటను బట్టి విస్తారమైన చేపలు పట్టిన అనుభవాన్ని చూస్తాం. కాబట్టి ఇలాగూ మరి దేవుని మాట వినటను బట్టి విస్తారమైన మరి ఫలితమును అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత శతాధిపతి దాసుడు కూడా ఆయన మాట చాలను కోరుకున్నవాడు ఉన్నాడు. ప్రియమైన వారలారా తన దాసుడికి కలిగిన రోగమును బట్టి, తన దాసుడు కలిగిన అస్వస్థతను బట్టి ఆయన యేసుక్రీస్తు వారు బాగు చేస్తారని తెలుసుకుని ఆయన ఎందుకు మనుషులను పంపించినప్పుడు మరి ప్రియమైన వారలారా ఆయన అన్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రమే సెలవు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. యేసుక్రీస్తు వారు అంత శక్తిగల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడిని ఇప్పుడే పాట పాడేవారు ఉన్నారు. ఆయనకు సమస్తము మరి సృజించిన వాడు, సర్వం పైన ఆయన అధికారం కలిగిన దేవుడు. ప్రియమైన వారలారా ఆయన మాట తెలియజేసిన దాన్ని బట్టి అనేకులు బాగుపడిన వారు ఉన్నారు, అనేకులు స్వస్థపడిన వారు ఉన్నారు. ప్రియమైన వారు ఇలాగూ నా జీవితంలో కూడా మానవుని జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు ఉన్నాడు. ప్రియమైన ఎలాగూ స్వస్థత కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు, గుడ్డివారికి చూపని, కుంటివారికి బాగు చేసిన అనుభవం, మరి మూగవారిని ఎలాగూ మాట్లాడి చేసిన దేవుడు ఉన్నాడు. ప్రియమైన వారు ఏదో క్లాస్ సమయంలో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే అక్కడ కొరత ఏర్పడింది. మృదువైన దానిని దేవుడు తన మాట ద్వారా మరి ఆ సమృద్ధిని అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మానవుని జీవితంలో ఎలాగూ దేవుడు ఆయన మాట వినటను బట్టి అనేకమైన కార్యాలు జరిగించేవాడు ఉన్నాడు. మరిన్ని విషయాలు మరి మేము ముందుకు వెళ్తున్నాము. మరి చెప్పుటకు సమయం తక్కువ ఉన్న దాన్ని బట్టి ప్రియమైన వారు ముగించున్నాం. మరిన్ని విషయాలు మీకు మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆ బైబిల్ వ్రాయబడింది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నేను మీ ఇంటి వారును రక్షణ పొందేదని రాయబడింది. కాబట్టి ఆ మాట కూడా ఉంచి మరి యేసుక్రీస్తునందు రక్షణ పొందేవారుగా ఉంటారు, నిత్య జీవులకు వారసులుగా చేయబడతారు. మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ సమీపంలోనే బెరాకా ప్రార్థన మందిరం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంది. దైవ సేవకులు ఉన్నారు, ఎన్నో విషయాలు తెలియజేస్తారు. నేను చెప్పింది కొద్దిగా కానీ మరి ఈ సమయంలో మరి మీ కొరకై కరపత్రికలు సహోదరులు మరి ఇచ్చిన వారు ఉన్నారు, తీసుకునండి, చదవండి.
అనేకమైన సాక్ష్యాలతో కూడిన పుస్తకాలు కూడా ఉన్నాయి. దైవసేవకులు భక్త్ సింగ్ గారు ఆయన పరిచర్య దేవుని మాటను బట్టి ఆయన పరిచర్య జరిగించిన వాడుకున్నాడు. మానవుని మాట వినవాడుగా కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞాపించిన దాన్ని బట్టి పరిచర్య జరిగించి ఇలాగూ ఆ పరిచర్య ఈ స్థలంలో కూడా వ్యాపింప చేసిన దేవుడు ఉన్నాడు. వల్ల ఆ మాట విని అలాగూ దైవరాజ్యం పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తామండి. దయగలిగిన తండ్రి, మరొకసారి ప్రభా ఈ రీతిగా పండగ సందర్భంలో ప్రభా యేసుని గురించిన వార్తను ప్రభా ప్రజలకు తెలియజేయడానికి ప్రభా మేము వస్తూ వచ్చిన ప్రభా రీతిగా ప్రభా జ్ఞాపకం చేసుకునండి. భూమి మీద ఏది కూడా ప్రభా మానవుని ఎంట మా ప్రభా అది రాదు, కేవలం ప్రభా తీర్మానమే మన వెంట వస్తుంది. ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ దినాల్లో ఎక్కువ మంది ప్రభా యేసుని గురించిన ఆ యొక్క అనుభవం జ్ఞానం లేని వారుగా మా ప్రభు ఎంతో మంది నష్టపోయేవారుగా ఉంటున్నారు. ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరలోకం ఉంది, నిత్య లోకం ఉంది, శాశ్వతమైన లోకం ఉందని ప్రభా గుర్తెరగడానికి సహాయం చేయండి. ఎంతైనా మా ప్రభు ప్రేమించే దేవుడు, మా ప్రభు తండ్రి భూమికి ఆకాశమునికి ఎంత దూరం ఉందో మీ ప్రేమ అంత అత్యధికంగా ఉందని మా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు తండ్రి. మానవుని గురించిన ప్రేమ మా ప్రభు ఈ రీతిగా మా తండ్రి మా మధ్య మా ప్రభు బైబిల్ గ్రంథము సత్యవాక్యము మా ప్రభు మాకు అందిస్తూ వచ్చారు. డిసెంబర్ 25 తండ్రి మా కొరకు భూమి మీదకి రావడం జరిగింది. ప్రభా మానవుని యొక్క పాపమును తీసివేయడం కొరకు ప్రభా మీరు ఆ ఆకాశమును వీడి మా తండ్రి మమ్మల్ని మా ప్రభా మరలా తిరిగి మా ప్రభా ఆ ఆకాశమునకు మీరుండే ఆ ప్రత్యేకమైన ప్రదేశమునకు తీసుకువెళ్ళడానికి ప్రభా మా కొరకు జన్మించిందని స్తోత్రాలు. ఈ రీతిగా మా ప్రభా స్వార్థ మా ప్రభా వచ్చిన మా ప్రభా ఈ రీతిగా మా ప్రభా ఈ మార్గంలో మేము మా ప్రభా మీ యొక్క మాటలు వెల్లడి చేస్తూ వచ్చాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి. ముందుకు వెళ్తున్నాం, తోడుగా ఉన్నాడు మా ప్రభా. వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. ఎవరు
తెలుసా యేసయ్యా చెబుతానేడు వినవయ్యా ఎడతెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుల వస్తాడయ్యా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఎవరో తెలుసా యేసయ్యా అని పాట పాడుకుంటూ ఈ మధ్యకు రావటానికి కారణం ఏంటంటే ఈ డిసెంబర్ మాసము ప్రత్యేకమైనది. మీ అందరికీ తెలుసు, క్రిస్మస్. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ప్రియులారా, ఆపదలో ఉన్నవారిని, అపాయంలో ఉన్నవారిని రక్షించేటువంటి వాడు రక్షకుడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎవరంటే ఆయన దేవుడు. దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపులంటే ఎవరండి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడుతూ వచ్చింది. పిల్లరా, పాపం చేయడంలో ఏ భేదము లేదండి. చిన్నవారైనా పెద్దవారైనా, ధనవంతులైనా ధనం లేని వారైనా, విద్యావంతులైనా విధిహీనులైనా, కులస్తులైనా మతస్థులైనా, హైందవులైనా క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా, ప్రియులారా, ప్రతి మానవుడు కూడా పాపంలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మహారాజు అంటున్నాడు, నేను పాపంతోనే నా తల్లి గర్భమందు జన్మించి తిని అని రాయబడుతూ వచ్చింది. పిల్లరా, మానవుడు జన్మంతోనే పాపిగా జన్మిస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి కర్మ పాపం కూడా చేస్తున్నాడు. జన్మంతోనే పాపంతో జన్మించిన కారణాన్ని బట్టి జన్మంలో కూడా పాపం చేస్తున్నాడు. కాబట్టి హృదయంలో పాపం ఉన్న కాబట్టి నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక అలమటించిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పాపుల రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విడిపించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే రక్షకుడు. పిల్లరా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో మానవుడు తమ పాపములను పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయాసాలు కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది కోసమై అనేక రీతులుగా ప్రయత్నించేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ కోవలోనే దాన ధర్మాలని, పుణ్యకార్యాలని, భూదానము, గోదానమని, వస్త్రదానమని అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడు రక్షణ లేనటువంటి వాడుగా, లేక సమాధానం లేనటువంటి వాడుగా, నెమ్మది లేనటువంటి వాడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలాగా ఈ పాపం పోవును? పిల్లరా, పాపము
ఎలా పోతుందంటే పూర్వీకులు ఎడ్ల రక్తము గొడ్ల రక్తము ద్వారా లేక పశువు రక్తం ద్వారా బలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసేటువంటి వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, మరి పశువు యొక్క రక్తము మైలపడినదని సెలవిస్తూ వచ్చింది. అయితే ప్రియారా, పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధమైన రక్తము ఈ లోకములో ఎవరిది ఉంది అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. మహాత్ములైనా మహా గొప్పవారని చెప్పుకున్న వారైనా ఎవరైనా సరే పాపం చేసిన వారే. కాబట్టి దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, తన పోలికలో నిర్మించాడు. కాబట్టి పాపలున్న మానవుని ప్రేమించి దేవుడే మానవుడవుతూ వచ్చాడు. మరి మనం గమనిస్తే ప్రియులారా, దేవుడుగా ఈ లోకాన్ని వస్తే ప్రియులారా ఏ మానవుడు నిలవలేడు. దేవుడు దహించి అగ్ని రాయబడుతూ వచ్చింది. అయితే దేవుడు మానవుడవుతూ వచ్చాడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా, పరిశుద్ధ మానవుడిగా కన్య గర్భంలో జన్మించాడు. ఎటువంటి పాపం లేనటువంటి కన్య ఆ యొక్క గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా అని, స్థాపన చేయగలరా అని చెబుతున్నాడు. అటువంటి పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి నీ నా కొరకై, ప్రతి పాపి కొరకై ఆ కలువరి శిలువలో మరణించాడు. మన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి ఆయన కలువరి శిలువలో మరణించి ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. ఈ ఉదయ కాలంలో ఈ మాటలన్నా నీ హృదయంలో ఇదొక మార్గం. నీ పాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ఒక్కడే రక్షకుడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కాచాడు. ఈ ఉదయకాలంలో ప్రభువా, నిజముగా నేను పాపిని గ్రహిస్తున్నానని నీవు గనక గ్రహించగలిగితే నీ పాపానికి మార్గము, పోవడానికి మార్గం ఉంది. అది యేసు ప్రభువారి రక్తం. చిన్న ప్రార్థన హృదయంలో చేసుకుంటే చాలు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని నీవున్న స్థలంలోనే నీ హృదయంలో తలంచుకుని ప్రభువా నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేసుకుంటే సూక్ష్మలో మోక్షము ఇప్పుడే నీ పాపాలు ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడతాయి. పిల్లరా, దేవుని వాక్యం రాబడింది, అతిక్రమం దాచిపెట్టేవాడు వరవలేడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడాలి రాబడి వచ్చింది. మన పాపాలను ఒప్పుకునేవాడవా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయబడనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుంచి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ప్రార్థన చేసి ఈ మధ్య నుంచి ముందుకు వెళ్తాం. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మన సమీపంలోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరున్న చోటనే తలలు వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, అత్యున్నతమైన కృపయు కనికరము దీర్ఘశాంతము కలిగిన మా పరమనందున్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అయా ప్రకటిస్తూ వచ్చినటువంటి మీ మహా సంతోషకరమైనటువంటి ఈ శుభవర్తమానమును వినినటువంటి వారి హృదయాల్లో మీ రక్షణ కార్యం జరిగిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది సర్వమానవాళి పాపముల కొరకని ప్రతి ఒక్కరు ఎరిగి ఆయన యందు నమ్మిక ఉంచి రక్షణ పొందినట్లుగా ప్రకటిస్తూ వచ్చిన వాక్యమును ఎత్తబడి మరి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింపజేయమని ముందుకు సాగుతుండగా ప్రభు మీ కృపను తోడు ఉంచమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి
అతి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి. జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతిదాత యేసుక్రీస్తు ప్రభువారికి, జయాన్ని అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోకాన్నిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, నెమ్మది ఆనందమునిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, మరణమును సమాధిని వివరించిన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. దయచేసి సిస్టర్స్ బ్రదర్స్ ఇద్దరుగా ఉండండి. నన్ను ఆదరించు వారెవ్వరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడి పాటలు పాడి నిన్ను విడిపింపను, పాటలు పాడి నిన్ను విడిపింపను. పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో, నేడే రమ్ము విశ్వాసముతో. బోలో ప్రభు యేసు క్రీస్తు వారికే, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికే, మరణమును జయించిన యేసు క్రీస్తు వారికే, నెమ్మది సమాధానం అనుగ్రహించే యేసు క్రీస్తు వారికే. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మంగళపేటను ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందు నిమిత్తము జన్మించినారని శుభవర్తమానము తెలియచేయటానికి
మీ సమీపంలోకి వచ్చి ఉన్నాం ప్రియులారా. దయచేసి మీ పనులు కొంత మార్పులైన ఈ సువార్తను విన్నట్లయితే నిత్య జీవములో ప్రవేశించే వారిగా ఉంటాం ప్రియులారా. ఈ లోకంలో చూసినట్లయితే మనుష్య జన్మ పాపమని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణమని చెప్పబడుతుంది ప్రియులారా. నిన్ను నన్ను మరి దేవుడు సృష్టించింది ఈ లోకములో దేవుని రూపంలోనే నిన్ను నన్ను సృష్టించాడు ప్రియులారా. అయితే ఆ దేవుడితో సమానమైనటువంటి భాగ్యము మనకు ఇస్తూ వచ్చినాడు. ఎందువల్లంటే మన జీవితంలో సంతోషము, సమాధానము, ప్రేమ ఏ విధంగా దేవుడు కలిగి ఉన్నాడో అట్టి స్థితి కలిగి ఉన్నాడని దేవుడు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఆ యొక్క జన్మ మరి దేవుడు ఇస్తూ వచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనది మనం కోల్పోతూ వచ్చినాం. ఎందుకంటే జన్మ కర్మ పాపమని చెప్పబడతా ఉన్నది. కాబట్టి మనం చేసేటువంటి మన యొక్క పనులను బట్టి, మన కార్యములను బట్టి మనం చూసినట్టయితే పాపానికి దాసులు వెళ్తూ వచ్చినాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క పాపములు మరణిస్తే ఒకానొక జన్మ మరి జన్మించినటువంటి మనం ఒకానొక సమయంలో మరణించవలసిందే. అయితే నీ మరణించే సమయానికి నీవు పాపానికి దాసులు అయినావని నువ్వు గుర్తెరకపోతే నీవు నరకానికి పాత్రుడు అవుతావు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క నరకం నుండి తప్పించడానికి ఈ లోకమునకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు ప్రియులారా. ఈ మాట, ఈ సత్యము గమనించండి. ఈ లోకంలో మనిషి జన్మించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి స్వర్గం అని చెప్పబడుతున్నది, రెండోది నరకం అని చెప్పబడుతూ ఉన్నది. మనం ఈ లోకంలో మరి ఎప్పుడైనా చనిపోవలసిన వారమే. చనిపోతే నీవెక్కడికి వెళ్తావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, ప్రశ్న వేసుకో. అయితే మనం చేసే కార్యములను బట్టి, క్రియలను బట్టి అని చెప్పబడింది. దాన్ని బట్టి తీర్పు అనేది ఒకటి ఉంటుంది ప్రియులారా. లేఖనములో చెప్పబడినటువంటి మాట ప్రకారము దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నరకము నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో తన స్వరూపమున సృష్టించబడినటువంటి మనుషుని ఆయన ప్రేమిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. నిత్యము ప్రేమిస్తున్నాడు ప్రియులారా. ఈ మాట గమనించవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి ఆ ప్రేమించేటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను మరి నరకానికి పాత్రుడుగా చేయలేదు. అయితే ఆ నరకం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినారు. ఆయన చెప్తూ వచ్చినారు, నేనే మార్గము, సత్యము, జీవము అని సెలవిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఆ యొక్క మార్గము, సత్యము, జీవమైందిగా తెలియజేసినటువంటి ఆ మాట ప్రకారము ఏ విధంగా సత్యమైందంటే ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించినాడు ప్రియులారా. మరి పరిశీలించినట్లయితే వాక్యం మరి ఈ యొక్క గ్రంథాలు ఎవరు కూడా పాపము చేయని వారే రక్త చిందించాలి. ఆ విధంగా చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా పాపము చేయని వారి లోకంలో లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారే కన్య అయినటువంటి మరియ గర్భమున పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆ దేవాతి దేవుడు తన స్వరూపమున సృష్టించినటువంటి మానవుడిని ఆ యొక్క పవిత్రుడు అయినటువంటి ఆ యేసుక్రీస్తు ద్వారానే, ఆయన రక్తం ద్వారానే మనల్ని మరి ఆయన రక్తం ద్వారా కడిగి విమోచించాలని ఆయన నిర్ణయించే తన యొక్క కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి పంపించినాడు ప్రియులారా. కాబట్టి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం అది. మనము జన్మ కర్మ తల్లి గర్భములో పాపములో జన్మించినటువంటి మనకు ఆ పాపములను విడిపించడానికి ఆయన మార్గం చూడటానికి వచ్చినాడు ప్రియులారా. ఆ మార్గమును నువ్వు ఎరిగినట్లయితే ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందెదరు అని
లేఖన భాగంలో చెప్పబడతా ఉన్నది ప్రియులరా. కాబట్టి ఏ మార్గము లేదు. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను నన్ను మోక్షానికి మరి తీసుకెళ్ళగలడు. ఇక్కడ ఈ లోకంలో చూస్తే మనం చేసినటువంటి ప్రతి పాపం బట్టి అనేకమైనటువంటి ఆ పాపానికి పరిష్కారం ఎదుర్కొంటాం ప్రియులారా. దాని ద్వారా ఎన్ని మనము మరి కార్యములు చేసినా వాటి ద్వారా మనకు ఆ పాపము నుండి విడుదల లేదు. అయితే మనం మన హృదయంలో ఒప్పుకోవాలి, నేను పాపిని, నా పాపములను క్షమించమని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే నేడే రక్షణ దినము అనేది చెప్పబడతా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడే నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క సువార్త ప్రపంచము అంతా కూడా ఈ యొక్క సువార్త శుభవర్తమానము ఈ యొక్క క్రిస్మస్ మాసంలో తెలియచేయబడుతుంది ప్రియులారా. అదేవిధంగా మేము కూడా మరి నిత్య నరకానికి పాత్రుడైనటువంటి మానవుడు ఏ మార్గం లేదు, అనేక అన్వేషణలు చేస్తూ ఉన్నాడు. పరలోకానికి పోవాలి, నేను చనిపోతే పరలోకానికి పోవాలి అని అనేక విధాలుగా అన్వేషణ చేస్తా ఉన్నాడు. కాబట్టి నేనే మార్గము సత్యము జీవము అనేటువంటి తెలియజేసినటువంటి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షించబడదురు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క శుభవర్తమానమును విని నిజమైన రక్షకుడు మరి పాపము నుండి విడిపించగలవాడని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో గొప్ప మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఇదే గొప్ప శుభవర్తమానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చినాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారని చెప్పబడుతున్నది. ఈ లోకంలో చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా మరి జీవితంలో పాపం చేయని వారు లేరు, జన్మించిన మొదలు చనిపోయే వరకు. కాబట్టి అయితే ఒక అవకాశం దేవుడు ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క దేవుని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటలను విశ్వసించినట్లయితే, వాటిని నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో గొప్ప మేలు ఉపకారము చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనే నిజమైన రక్షకుడని నీవు గుర్తెరిగినట్లయితే నీ పాపమును క్షమించి నీవేదైతే కోరుకున్నావో, నువ్వు చనిపోయిన తర్వాత మరి నరకానికి పోవాలని ఎవరు కోరుకోరు ప్రియులారా, స్వర్గానికి పోవాలని కోరుకుంటారు. దాన్నే పరలోకం అని చెప్పబడతా ఉన్నది. ఆ పరలోక రాజ్యములో అనేకమైనటువంటి సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం పాపాలు ఒప్పుకొని ఆయన యొక్క ఇష్టానుసారంగా జీవించినట్టయితే మనకు ఎన్నో మరి మేలులు చేసేవాడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించి ఆయనే నిజమైన రక్షకుడు, నా జీవితంలో మార్చగలవాడని నేను కూడా ఒకప్పుడు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించిన వాడిని ప్రియులారా. అయితే నేను ఆ యొక్క సత్యాన్ని ఎరిగిన వాడినై ప్రభువైన యేసునందు ఎప్పుడైతే విశ్వాసం వచ్చినాడో అప్పటి నుండి నా జీవితాన్ని మారుస్తూ వచ్చినాడు ప్రియులారా. ఇది సత్యము. ఇది ఏదో మరి మీ యొక్క తృప్తి కోసం చెప్పడం కాదు, కానీ ఒకప్పుడు ఎంతో మరి ఇష్టానుసారంగా జీవించినటువంటి నేను ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచినానో ఆ దినము నుండి నా యొక్క జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు ఆ యొక్క దేవాతి దేవుడు చేస్తూ వచ్చినాడు. నాకిప్పుడు నేను చనిపోయినా సరే నేను పరలోకానికి వెళ్తాడని గొప్ప నిరీక్షణ నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ధైర్యకరమైనటువంటి సువార్తమానమును మీరు కూడా విని అంగీకరించినట్లయితే మీ జీవితంలో కూడా గొప్ప మేలు ఉపకారములు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసేవాడిగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క శుభవర్తమానమును మీరు కూడా విని అంగీకరించినట్లయితే మీరు కూడా శాశ్వతమైనటువంటి మరి ఆ యొక్క పరలోక రాజ్యములు స్వర్గానికి మనల్ని మరి నడిపించేవాడిగా ఉన్నాడు ఆ దేవాతి దేవుడు. ఈ మాటలు ఉన్నటువంటి మీరు ఏది నిత్యమో ఏది సత్యమో అని మరి ఎరిగిన వారై ఆ రీతిగా మీ జీవితాన్ని కొనసాగించినట్టే మీ జీవితంలో గొప్ప మేలు చేసేవాడుగా ఉన్నాడు ఆ దేవుడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమించిన మా తండ్రి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కాలంలో మరి క్రిస్మస్ సందర్భంగా ఆయన చెప్పవలసినటువంటి మాటలు పరిమితి చేయండి.
ఇంతవరకు మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేలుకై నేను సూచిస్తూ ముందున్నటువంటి కోరికలు కూడా చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నాలో ప్రార్థన చేస్తున్న వినంతా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య రాజ్యం అనుగ్రహించే యేసు ప్రభువారికి. హల్లెలూయా. 35 ప్రార్థన. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభువు, పాపుల రక్షకుడు యేసు ప్రభువు, నీతిమంతుల కాదు పాపుల పిలచెను, నీతిమంతుల కాదు పాపుల పిలచెను, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. తప్పిన వారిని వెదకవచ్చెను, తప్పిన వారిని వెదకవచ్చెను, తానే వెదకే నిన్ను. మోసుకొనిస్తున్న సమస్తమైన జిల్లారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని జీవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు నుంచి చూడనట్టుకుండా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తా ఉన్నాడు, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందెదరు, ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఆ యొక్క పరలోక రాజ్యం ఎవరు ప్రవేశింపలేరని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రోసుకొని పోయినని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవారు ఎవరని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు జై. ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. ఈ కాలం పెరాక నుండి వీధుల వెంబడి అల్పముగా పాటలతోనూ మాటలతోనూ మా తండ్రి పుస్తకములు కరపత్రికలతోనూ సువార్తను ప్రకటించుకుంటూ మా తండ్రి ఈ స్థలానికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు జరిగే కూడికలో కూడా సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పండి పరిచర్య మాటలు
మా తండ్రి అందించిన పుస్తకములు పత్రికలు అనేకులకు రక్షణకరముగా చేయమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసు యేసు నామమున స్తుతిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్.